ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్తకోటికి భవ్య స్వాగతం. సర్వాంతర్యామి సర్వవ్యాపకమై జీవాత్మ రూపంగా ప్రాణశక్తిని ప్రసాదించి జీవికి చైతన్యాన్ని కలిగించినవాడు పరమేశ్వరుడు. లింగాకృతిలో వ్యక్తమయ్యే సదాశివుని పుడిసెడు నీళ్లతో అభిషేకించినా చాలు భక్తుల అభిష్టాలను ఈడేరుస్తాడు. మహీతలంపై మహిమాన్విత ఆదియోగిగా, ఆది దేవుడిగా, ఆద్యంతరహితుడిగా నీరాజనాలు అందుకుంటున్న గరళకంఠుడు ఎందరో యోగీశ్వరులను కరుణించాడు. వారిలో అగస్త్య మహర్షి ముందు వరుసలో ఉంటారు. అందుకే ఆయన పేరు మీద ఎన్నో దివ్యధామాల్లో ఈశ్వరుడు అగస్తైశ్వరుడిగా స్వయంభూగా ఆవిర్భవించి భక్తులను కాచి కాపాడుతున్నాడు. అలాంటి దివ్యధామమే చిత్తూరు జిల్లా నెక్కుంది గ్రామంలో కొండపై వెలిసిన శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఆ క్షేత్ర వైభవాన్ని కనులారా తిలకించి తరిద్దాం రండి. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. శివ అనే పదంలో సం అంటే శాశ్వతనాదం, ఈ అంటే పురుషుడు, వా అంటే శక్తిని అమృతత్వాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. మహాదేవుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, లయకారుడు ఇలా ఏ పేరుతో పిలిచినా సత్వరమే కరుణించే పరంజ్యోతి స్వరూపుడు ఈశ్వరుడే. అందుకే శివారాధన మానవ జీవనంలో అంతర్భాగమై భక్తుల భాగ్యమై శాశ్వతంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే భక్తజనుల హృదయాలలో ఈశ్వర చైతన్యం కొలువై తమస్సును తొలగించే జ్యోతిర్మయ స్వరూపినిగా ప్రకాశిస్తున్నాడు. ఇదే క్రమంలో శివునికి అత్యంత ప్రీతిపాత్రమై మోక్షధామాలుగా వాసికెక్కిన క్షేత్రాలు సైతం భూమిపై ఎన్నో ఉన్నాయి. వాటిలో వేల ఏళ్ల క్రితమే శివయ్య కొలువైన పుణ్యధామాలు మరెన్నో. ఆ స్థాయి గల దివ్యధామమే నెక్కుంది శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం. పౌరాణిక, చారిత్రక, ఆధ్యాత్మికతకు అద్దం పట్టే అద్వితీయ క్షేత్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. అనంత విశ్వసృష్టికి లయకారుడు అయిన పరమశివుడు కరుణాంతరంగుడు. కొలిచిన భక్తులకు కొంగు బంగారమై కొలిచిన వారికి కొలిచినంత వరాలను అనుగ్రహించే భోలాశంకరుడు. ప్రదోషకాలంలో ప్రమద గణాలతో కొలువయ్యే ఆ శివయ్య నామాన్ని స్మరిస్తే చాలు జీవితకాలంలో చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయంటారు. మరి అంతటి విశిష్టమైన మహిమాన్వితమైన పరమేశ్వరుడు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్కుంది గ్రామ శివార్లలో కొండపై శ్రీ అగస్త్యేశ్వర స్వామిగా కొలువుదీరాడు. 1000 ఏళ్లపై చరిత్ర గలిగిన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన అత్యంత పురాతన శైవ క్షేత్రం ఇది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన సాధకుడి జీవితానికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నెక్కుంది గ్రామ శివార్లలో కొండపై కొలువైన శ్రీ అగస్త్యేశ్వర స్వామిని వాహనాలతో వెళ్లి దర్శించుకునేందుకు వీలుగా ఇటీవల రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు. దీంతో సులభంగా నేరుగా స్వామి కొలువైన సన్నిధికి చేరుకోవచ్చు. పూర్తిగా ఊరికి చివర మైదాన ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో సప్త కలశ సమన్విత రాజగోపురంతో చతురస్రాకారంలో ఏకశిలలతో నిర్మించిన అతిపెద్ద ప్రాకారాలతో అగస్త్యేశ్వర స్వామి ఆలయం అత్యంత శోభస్కరంగా
అద్వితీయ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. రమణీయ శిల్ప సొబగులతో నిర్మితమైన రాజగోపురం దాటి భక్తులు ఆలయంలోకి ప్రవేశించగానే చుట్టూ ప్రాకార మండపాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం ఆకట్టుకుంటాయి. వందల ఏళ్లనాటి గ్రానైట్ శిలలతో కట్టిన ఈ ఆలయ మండపాలు ఇప్పటికీ దృఢంగా కనిపిస్తాయి. ప్రధాన ఆలయం ముందు ధ్వజస్తంభం మయూర ధ్వజుడికి ప్రతీకగా అలరారుతోంది. ప్రధాన ఆలయ అనుబంధంగా మరో 3 మందిరాలు నెలకొనున్నాయి. వీటిలో ఒకటి యోగ అగస్త్యేశ్వర స్వామి లింగం కాగా, మిగతా మందిరాల్లో పార్వతీదేవి, చౌడేశ్వరదేవి, కుమారస్వామి కొలువుదీరుంటారు. ఈ మందిరాలను పడమి శెల్వల గంగారాణి నిర్మించి క్రీస్తు శకం 1126లో దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన దక్షిణ కాశీగా పిలువబడే అతి పురాతనమైన, అతి పవిత్రమైన శైవ క్షేత్రం పొంగనూరు మండలం నెక్కుంది గ్రామంలో వెలసిన ప్రసన్న పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామిగా భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణా మార్గంలో అనేక దేవతామూర్తుల ప్రతిమలు కానవస్తాయి. శివారాధనకు దక్షిణ కాశీగా అత్యంత ప్రసిద్ధి చెందిన వాసికెక్కిన మోక్షధామాల్లో ఒకటిగా విరాజానమవుతుంది నెక్కుంది శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం. సదాశివుడు భువిపై స్వయంభూగా వెలిసిన క్షేత్రాల్లో ఈ క్షేత్రం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే పురాణ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ గడియల్లో దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులతో పాటు 14 భువనాలకు చెందిన వారంతా భూమిపై ఉత్తర దిక్కుకు రావడంతో భూమి తన స్థితిని, గతిని కోల్పోయింది. ఆ తరుణంలో ఒక అగస్త్య మహర్షి దక్షిణ దిక్కున ఇక్కడ పాదం మోపడంతో భూమి తన స్థితి స్థిరంగా ఉంచుకోగలిగిందని పురాణ కథనం. ఈ నేపథ్యంలో అగస్త్యుడు కాలు మోపి భూమిని కాపాడిన దివ్య ప్రదేశం ఇదేనని స్థల పురాణ కథనం. అందుకే ఇక్కడ స్వామి అగస్త్య మహర్షిని కరుణించి అగస్తేశ్వరుడిగా ఆవిర్భవించి కొలువయ్యాడంటారు. అంతటి విశిష్టమైన క్షేత్ర స్థల పురాణ విశేషాలను చూద్దాం రండి. శ్రీ పార్వతీ కళ్యాణ సమయాన శ్రీ అగస్త్య మహామునుల తపప్రభావంచే తనంత తానుగా ఉద్భవించిన స్వయంభూలింగం యోగ అగస్త్యేశ్వరులని స్థల పురాణ కథనం. క్రీస్తు శకం 920వ సంవత్సరంలో పరాంతక చోళ చక్రవర్తి తన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ప్రధాన దేవాలయంలో భోగలింగాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజ, ఉత్సవ వైభవాలను నిర్వహించాడు. క్రీస్తు శకం 1126వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ చక్రవర్తి భార్య పుడమి శెల్వల గంగ ప్రాకార మండపాలు, గాలిగోపురం నిర్మించి శ్రీ పార్వతీదేవిని, సుబ్రహ్మణ్యస్వామి వారిని, చౌడేశ్వరదేవిని ప్రతిష్ఠించారు. క్రీస్తు శకం 1320వ సంవత్సరంలో పుడమి గంగమచోళుడు స్వామివారికి పునఃప్రతిష్ఠ గావించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. ఆలయ గోడలపై ఇందుకు సంబంధించిన 3 శిలా శాసనాలు లభ్యమవుతున్నాయి. మద్రాస్ నగరం ఆంధ్ర, తమిళనాడు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు నార్త్ ఆర్కాటు నవాబుల పాలనలోనూ, ఆ తర్వాత కొంతకాలానికి కోలారు ఏకుల దొరల పరిపాలనలోనూ, అనంతర కాలంలో పొంగనూరు జమీందారు ఏర్పడినటువంటి స్వాతంత్ర్యం వచ్చే వరకు జమీందారుల పరిపాలనలోనూ ఆలయం విరాజిల్లింది. శక్తివంతమైన దక్షిణ ద్వారం ఉన్న క్షేత్రం కాబట్టి మోక్షద్వారం ఉన్న క్షేత్రంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. భక్తుల కోర్కెలు తీర్చే క్షేత్రం కాబట్టి వరాల కొండగా సువర్ణముఖి అనే జీవనది అంతర్వాహినిగా ఉన్నందున పవిత్ర ధామంగా పర్వత శిఖరాన వెలిసింది కాబట్టి ఉత్తమ ఫలదాయకమై దివ్యక్షేత్రంగా యోగ అగస్త్యేశ్వరుల సేవకు నిర్మలమైన రాత్రుల్లో అదృశ్య రూపాన ఋషులు, సిద్ధపురుషులు వచ్చి కొండపై జపతపాదులు చేస్తున్నందున ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందంటారు. భోగ అగస్త్యేశ్వరుల పూజ పాపనాశిని, భోగదాయిని,
ఏకశిలా పర్వతంపై వెలసిన స్వామి త్రిలింగాలు, పంచనదులు, నవశక్తులతో కూడి మహిమాన్వితంగా నెక్కుంది శ్రీ అగస్త్యేశ్వర స్వామి క్షేత్రం అపూర్వంగా విలసిల్లుతోంది. ఈ క్షేత్రానికి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తాడు. శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్ర సంరక్షకుడని స్థల పురాణ కథనం. అలాగే సాలగ్రామ శిలతో తయారు చేసిన శ్రీ పార్వతీదేవిని నమ్మి కొలిచిన భక్తుల పాలిట కల్పవృక్షంగా నీరాజనాలందుకుంటుంది. వేల ఏళ్ల నాటి దివ్యక్షేత్రం ఇది. పురాణ ప్రాముఖ్యం, చారిత్రక నేపథ్యంతో వర్ధిల్లుతోన్న అగస్తేశ్వర స్వామి దర్శనం సకల శ్రేయోదాయకం. ఈ దివ్యధామంలో యోగ భోగలింగేశ్వరులుగా అగస్తేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. పురాణ కాలంలో అగస్త్య మహర్షిని కరుణించిన స్వయంభూగా వెలిసిన స్వామి యోగ అగస్తేశ్వరుడు కాగా, పరాంతక చోళుడు ప్రతిష్ఠించిన లింగం భోగ అగస్తేశ్వర లింగంగా పూజలందుకుంటుంది. ఈ 2 దివ్యలింగాలను దర్శించుకుంటేనే దర్శన ఫలం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. మరి అంతటి మహిమాన్వితమైన విశిష్టమైన యోగ భోగ అగస్తేశ్వరుడిని భక్తితో, అనురక్తితో, పరిపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానంతో స్వామివారిని నేత్రోత్సవంగా దర్శించుకుందాం. సకల సౌభాగ్యాలను పొందుదాం. ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు. గర్భాలయంలో శ్రీ ప్రసన్న పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామివారి దర్శనంతో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే స్వామివారిని భోగ అగస్త్యేశ్వర స్వామిగా కూడా ఆరాధిస్తారు. భోగమంటే కేవలం సంపదతో కూడిన భోగమే కాదు, జ్ఞాన సంపద ద్వారా అనుభవించే ఆధ్యాత్మికానందం కూడా భోగంగానే భావిస్తారు. వేల ఏళ్ల నుంచి ఎంతో మంది భక్తులు స్వామి అనుగ్రహానికి పాత్రులై తరిస్తున్నారు. గర్భగృహంలో దీర్ఘచతురస్రాకార పానవట్టంపై కొలువైన అగస్త్యేశ్వర స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలతో పాటు రుద్రాభిషేకాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అభిషేకానంతరం స్వామివారు నానావిధ పుష్పమాలికలతో, రుద్రాక్షలతో పాటు పంచపణియుక్త సర్పాకృతి చిత్రంగా అలంకృతమై స్వామి దేదీప్యమానంగా శోభిల్లుతుంటారు. భోగ అగస్త్యేశ్వర లింగాన్ని పూజించడం ద్వారా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం దివ్యంగా లభిస్తుంది. ఈ స్వామి ఐశ్వర్య ప్రదాయకుడే కాక అనంత ఆనందాన్ని ప్రాప్తింపచేస్తాడు. జీవన్ముక్తిని కోరుకుని పునర్జన్మ రాహిత్యాన్ని కాంక్షించేవారు భోగ అగస్త్యేశ్వర స్వామివారి ఆరాధనం అత్యంత ఫలప్రదాయకమని భక్తుల విశ్వాసం. ఇక్కడి స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహించడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయి, విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. పూర్వకాలంలో అగస్త్య మహర్షిని అనుగ్రహించిన పరమేశ్వరుడు ఇక్కడ యోగ అగస్త్యేశ్వరుడిగా స్వయంభూగా వ్యక్తమయ్యాడు. ఆ ప్రధాన ఆలయ మండపంలో కొలువైన ఈ స్వామివారికి తొలి పూజలు చేసిన తర్వాత భోగ అగస్త్యేశ్వర స్వామివారిని పూజించే సంప్రదాయం కొనసాగుతుంది. అందుకే ఇక్కడ కొలువైన యోగ అగస్త్యేశ్వర స్వామివారిని దర్శించిన తర్వాత భోగ అగస్త్యేశ్వర స్వామివారిని దర్శిస్తేనే దర్శన ఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. శివలింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కాక శక్తి కూడా నిండి ఉంటుంది. ఆ శక్తి పానవట్టం కింద పీఠంలో ఉంటుంది. పైన శివలింగంలో శివుడుంటాడు. ఈ కోణంలో చూస్తే శివశక్తి స్వరూపంగా శివలింగం దర్శనమిస్తుంది. అందుకే శివుడి విషయంలో మూర్తి పూజ కంటే లింగార్చననే అనంత ఫలప్రదమని ఆగమాలు, మహాభారతం లాంటి ఇతిహాస పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. గర్భాలయంలో భోగ అగస్త్యేశ్వర స్వామివారితో పాటు గర్భాలయం వెలుపల ఉన్న విఘ్నేశ్వరుడికి, అలాగే స్వామివారికి అభిముఖంగా ఉన్న నందీశ్వరుడికి సైతం పూజలు నిర్వహిస్తారు. పరమ పావనమైన శివ పూజతో సాయుధ్యం, పవిత్రమైన శివ భజనతో స్వామివారికి సామీప్యం సర్వసామాన్యం. కానీ
శివనామాన్ని నిత్యం సత్సంగులతో కలిసి స్మరించడంలోనే అసలైన సాలోక్యం ఉంటుంది. అందుకే భక్తులు ఎల్లవేళలా వ్యక్తంగా అవ్యక్తంగా వ్యక్తమయ్యే శివయ్యను ఆరాధిస్తారు. ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామి, సర్వాధిపతి, సర్వశ్రేష్ఠుడు అని ఈశావాస్యోపనిషత్తు చెబుతోంది. అంతేగాక ఆ మహాదేవుడు శంకరుడు నిత్య నిర్గుణుడిగా, ప్రాకృత గుణరహితుడిగా, దివ్య కళ్యాణ గుణగణ విభూషితుడిగా పరమేశ్వరుడు వ్యక్తమవుతాడని ఉపనిషత్తు పేర్కొంది. విశ్వలయాత్మకతకు మూలమైన స్వామి సన్నిధిలోనే పార్వతీదేవి, చౌడేశ్వరీదేవి, కుమారస్వామి వారి ఉపాలయాలు నెలకొన్నాయి. శ్రీ అగస్తేశ్వర స్వామిని దర్శించిన భక్తులు ఉపమందిరాల్లోని దేవతామూర్తులను సైతం సభక్తికంగా దర్శించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలోని మరో మందిరంలో పార్వతీదేవి వారు స్థానక భంగిమలో కొలువై భక్తాభీష్ట వరప్రదాయకంగా భక్తుల నీరాజనాలందుకుంటున్నారు. ఈ జగదీశ్వరిని ఉమా, మాయ, గిరిజ, సతి, గౌరీ, హైమావతి, శివే అని ఏ పేరుతో పిలిచినా చల్లని తల్లిగా అనుగ్రహిస్తుంది. తన బిడ్డల పాలిట మాతృస్వభావంతో కాచి కాపాడుతుంది. మూలమూర్తిని దర్శించిన భక్తులు పార్వతీదేవిని దర్శిస్తే ఇహపరంలో ఏల లోటు ఉండదని భక్తుల నమ్మిక. అమ్మవారికి ఇక్కడ నిత్య పూజాది కైంకర్యాలను వైభవంగా జరుపుతారు. గర్భగృహంలో అమ్మ సర్వాలంకార శోభితంగా, మంగళప్రదాయకంగా భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి సన్నిధిలోనే కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇదే ఆలయం లోగిరిలో లోకాలను పాలించే శక్తి చౌడేశ్వరీదేవి కొలువై భక్తుల పాలిట పరమ పావన మూర్తిగా దర్శనమిస్తుంది. లోకానికి రక్షణ ఇచ్చి దుష్టులను శిక్షించే అమ్మగా అందరూ ఈ తల్లిని కొలుస్తారు. మహావిష్ణువు తన దశావతారాలతో ఈ లోకాన్ని ఎలా ఉద్ధరించాడో అలాగే అమ్మవారు కూడా వివిధ రూపాలలో ఆవిర్భవించింది. వాటిలో ముఖ్యంగా చౌడేశ్వరీదేవి రూపం చాలా ప్రముఖమైనదని పురాణ కథల ద్వారా తెలుస్తోంది. శక్తి దేవతలలో ఒకరిగా ఉండే చౌడేశ్వరీదేవి ఇదే ఆలయంలో ప్రతిష్ఠిత మూర్తిగా భక్తుల చేత పూజలందుకుంటుంది. గర్భగృహంలో కొలువైన అమ్మవారికి నిత్య పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఇదే మందిరాల వరుసలోనే సుబ్రహ్మణ్య స్వామివారు శ్రీ వల్లీ దేవసేన సమేతంగా స్థానక భంగిమలో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ స్వామివారిని దర్శిస్తే వివాహం, సంసారం, సంతానం వంటి యోగాలకు కుజగ్రహం అనుకూల ఫలితాలు ప్రాప్తిస్తాయంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే కనుక ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మిక. పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఈ స్వామివారిని కొలిస్తే చాలని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరోవైపు పరమేశ్వరుడి అంశావతారమైన వీరభద్రస్వామి, కాశీ విశ్వేశ్వర స్వామివారు లింగమూర్తిగా కొలువై భక్తులు పూజలందుకుంటున్నారు. ఇదే ఆలయానికి సంబంధించిన అత్యంత పురాతనమైన పుష్కరిణి కొండల నడుమ నెలకొనుంది. దీనికి 4 వైపుల ద్వారాలు, ప్రాకార మండపాలతో, మెట్లతో మనోహరంగా గోచరిస్తుంది. సర్వం శివమయం జగత్ అంటుంది శివపురాణం. చరాచర ప్రపంచమంతా శివమయమే. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీ లేదు. ఈ సమస్త సృష్టి పంచభూతాలతో వ్యక్తావ్యక్తంగా నిండుంది. అనంతం, అజరామరం, గుణత్రయాత్మకం అయిన మూల ప్రకృతే లింగం. అదే సృష్టి, స్థితి, లయకారకుడైన ఈశ్వరుడు. శివలింగం సర్వదేవాత్మకమైనదిగా పండితులు చెబుతారు. నిత్యం శివలింగాన్ని పూజించే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని ఆగమ సూత్రాలు సైతం వెల్లడిస్తున్నాయి. అంతటి మహామహిమాన్వితమైన శివశక్తి కొలువైన నెక్కుంది శ్రీ అగస్తేశ్వర స్వామి క్షేత్రంలో మాఘమాసంలో వచ్చే శివరాత్రికి జరిపే బ్రహ్మోత్సవాలు చూడ్డానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. దీంతో పాటు అగస్తేశ్వర స్వామి సన్నిధిలో
ఏడాది పొడవునా జరిగే ఉత్సవ విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం. శంకరా శివ శంకరా ఈ జన్మ నీకే అంకితం. శంకరా శివ శంకరా నిన్ను పూజించుటయే నా సొంతం. సౌరాష్ట్ర దేశే దేశదే తీరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం. ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే శివరాత్రికి నెక్కుంది కొండపై నెలకొన్న శ్రీ అగస్తీశ్వర స్వామివారి సన్నిధిలో 9 రోజుల పాటు జరిపే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్ర ఉత్సవాల ఘడియల్లో ఆలయం భక్తుల దర్శనార్థం నిర్విరామంగా తెరిచే ఉంటుంది. పర్వదినాల్లో కాక మిగిలిన రోజుల్లో ఆలయం కేవలం రోజులో 4 గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇదే క్షేత్రంలో ఉత్సవాల్లో భాగంగా కార్తీక దీపోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢమాసం ఆడి కృతిక పర్వదినం నాడు కుమారస్వామి వారికి కావడి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమికి భోగ అగస్తీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే శ్రీ చక్రార్చన జరుపుతారు. ప్రతి అమావాస్య నాడు స్వామివారికి రుద్రాభిషేకాన్ని సభక్తికంగా నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లా పుంగునూరు మండలం నెక్కుంది గ్రామ శివార్లలో కొండపైన నెలకొన్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయానికి ఎలా చేరుకోవాలి అనే విశేషాలతో పాటు ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి పుంగనూరు 545 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి పుంగనూరు 551 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పుంగనూరు నుండి నెక్కుంది శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయం 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే మదనపల్లి నుండి అయితే 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చిత్తూరు నుండి పుంగనూరు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే అన్ని ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయం కేవలం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచి ఉంటాయి. శివ అనే ఆర్తితో భక్తితో పిలిచినంతనే భక్తులను బ్రోచే శంకరుడు భక్త వశంకరుడు. ఒక్క పంచాక్షరి మంత్రం మననం చేస్తే చాలు పులకించి కొలిచిన భక్తులకు వరాలను అనుగ్రహిస్తాడు. మానవ కోటికి మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. నిరంతర జపంతోనూ తపంతోనూ సాధ్యం కాని మహాకార్యాలు సైతం భక్తులకు సులభంగా సాకారమవుతాయి. చైతన్యానికి మూలబిందువైన శివశక్తి సమన్వితమే శివం. శివం అంటేనే ప్రకృతి పురుషుల సమైక్య శక్తికి నిదర్శనం అన్నట్టు శ్రీ అగస్తేశ్వర స్వామి నెక్కుంది కొండపై కొలువై దర్శించవచ్చిన భక్తులను శతాబ్దాలుగా కటాక్షిస్తున్నాడు. ఆ స్వామి దయామృత బిందువులు మీ అందరిపై సర్వత్రా వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.